కంపెనీలో. దీనికి నాకు బెస్ట్ ఎంప్లాయీ అవ్వడానికి కింద ఈబీఆర్ఎస్ చేసినందుకు నాకు ప్రమోషన్ కూడా ఇచ్చాడు జాయిన్ అయిన 1 yearలో ఐబిఎంలో. ఓకేనా? ఆ రోజు తర్వాత మళ్ళీ ఇంకా సిస్టమ్ మళ్ళీ ఎప్పుడు చేయలేదు. అంటే క్లాసులు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏదో చెప్తుంటాను, ఆ డాక్యుమెంట్ చూసి మన ప్రీవియస్ డాక్యుమెంట్లు ఇచ్చి చేసుకుంటారు అనేటువంటి. మళ్ళీ చాలా రోజుల తర్వాత నాకు ఎందుకో చేయాలనిపిస్తుంది, మీకోసం చేస్తున్నా. ఓకేనా? సో /FI12 మనం ఆర్మిక్ లాంగమా అని చెప్పని మనం ఇప్పుడు ఒక ఆర్మిక్ లాంగ్ చేద్దాం. ఓకేనా? ఓహో, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, సమస్య ఏంటంటే, మనకి ఈ దీనిలో కంపెనీ కోడ్లో మనకి బ్యాంక్ అకౌంట్ లేదురా. ఈ బ్యాంక్ అకౌంట్ ఉంది, అవునా? ఇక్కడ మనకు బ్యాంక్ అకౌంట్ ఉంది. ఓకే, ఇక్కడ అకౌంట్స్ కూడా ఉన్నాయి మనకి. ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. రీడ్ ఓన్లీ యాక్సెస్. ఇప్పుడు మళ్ళీ మనం అది క్రియేట్ చేయాలి. మనం వీడికి పోస్టింగ్ ఇష్యూ వచ్చింది, అంతేనా? పోస్టింగ్ ఇష్యూస్ వచ్చినాయి అయ్యే కదా, అందుకే మనం చేయట్లేదు. పోస్టింగ్ ఇష్యూ రావడం వల్ల చేయట్లేదా, లేకపోతే అసెట్ అకౌంటింగ్ మనం ఆల్రెడీ చేసా అని చెప్పి దాన్ని మొదలు పెట్టాం మనం? ఎందుకు సమస్య? 2 నిమిషాల్లో అయిపోయే సమస్యకి సోదర నీ వంటి దివ్య స్వరూపంలో, సుందరి నీ వంటి దివ్య స్వరూపంలో ఎన్నెందు వెతికినా లేదు కదా. సోదరా సోదరా సోదరా. పర్ఫెక్ట్. అయితే మనం ఈ కంపెనీ కూడా వాడుకోవచ్చు. ఓకే, సో నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడి నుంచి మొదలు పెడతాను. చూడండి, నేను మీకు ఈ హౌస్ బ్యాంక్ కీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను మీకోసం ఏం చేస్తాను అంటే, ఏదో అంటున్నావా? బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ ఐఎఫ్సి కూడా కదా. అలా కూడా అనుకోవచ్చు, అలాగని కూడా అనుకోవచ్చు తమ్ముడు. యా, మీకోసం నేను ఇక్కడ ఒక డాక్యుమెంట్ చేస్తాను. కమాన్, మొదలెడదామా అంటే రాదు. ఓకే, I don't want to come. It's fine. I will open from here. ఈరోజు మీకు శనివారం శుక్రవారం? ఫ్రైడే సార్. ఈరోజు మీకు మేడేనే కదా, సెలవే కదా, అందరికి సెలవు ఉన్నాయా? మాకు డ్యూటీ ఉంది. మిగతా వాళ్ళకి అయితే ఈరోజు దీన్ని ఒక సైకిల్ అన్న కంప్లీట్ చేసేదాకా ఉండండి నాతో పాటు. ఎందుకంటే మధ్యలో ఆగితే మీ మైండ్ పోతుంది. ఓకేనా? ఓకే, దీనికంటే ముందర నేను ఏం చేద్దాం అంటే, ఇక్కడ
నేను మీకు ఏం చేద్దాం అనుకున్నానంటే ఓకే ఓకే మనకి ఇది ఇంపార్టెంట్ అంటే మీకు ఏది ఇంపార్టెంట్ అని నేను హైలైట్ చేస్తున్నాను ఓకేనా డాక్యుమెంట్ మీద ఓకేనా మనకి హౌస్ బ్యాంక్లో బ్యాంక్ కీ అనేది ఇంపార్టెంట్ ఆ తర్వాత హౌస్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళేసేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి అకౌంట్ నెంబరు ఓకేనా సో నేను ఇది కూడా తీసుకెళ్తాను నేను మీకు ఇక్కడికి వచ్చేసేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఓకేనా ఇది ఒకటి బ్యాంకు కీ ఓకేనా ఇది రెండు చాలా ఇంపార్టెంట్ ఓకేనా నేను మీకు పెడుతున్నాను ఓకే ఇది అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఎస్పిఆర్ఓలోకి వెళ్తాం బ్యాంక్ అకౌంటింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ కాదు చెక్ డిపాజిట్స్ కాదు పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఎలక్ట్రానిక్ బ్యాంక్ రికన్సిలేషన్ మేక్ గ్లోబల్ సెట్టింగ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ 1500 దీనికి ఒక టీ కోడ్ ఉండిద్దే అరే టీ కోడ్ ఎందుకు కనిపెట్టరా ఓకేనా సార్ ఎక్కడ ఎవరెవరు ఏదేదో కనిపెడతాను టీ కోడ్ కనిపెట్టమంటారు అంటావా కనిపెట్టరా అందులో సీనా ఓకే సరే వేర్ ఈస్ మై డాక్యుమెంట్ ఇక్కడ ఓకే కదా దీనికంటే ముందులో మీకు పోత కావాలి కదా నేను ఇస్తాను చూడు ఇక్కడ నేను ఇస్తాను చూడు మీకు గట్టిగా ఒకటి ఫైనాన్షియల్ అకౌంటింగ్ తర్వాత బ్యాంక్ అకౌంటింగ్ OT83 నా గురుగారు ఎస్ పర్ఫెక్ట్ OT83 ఓకే మీకు ఏమైనా డౌట్ ఉన్నాయంటే ఒక్కసారి OT83 ఓకేనా ఇది ఇందులో స్టెప్ నెంబర్ 1 క్రియేట్ సింబల్స్ ఓకేనా ఇక్కడికి వెళ్ళి నేను ఒక సింబల్ని క్రియేట్ చేస్తాను చూడండి ఓకేనా గుర్తు పెట్టుకోండి నేను ఏం చేస్తానంటే అందరిలాగా క్రియేట్ చేసేది కాకుండా నేను కొత్తగా క్రియేట్ చేస్తాను చూడు సో ఒకటి 1500 ఓకే మెయిన్ బ్యాంక్ ఓకేనా ఇది హౌస్ బ్యాంక్ ఓకేనా 1500 అండర్స్కోర్ ఇన్ ఓకే 1500 అవుట్
డిపాజిట్ చేస్తాం మనం, తర్వాత ఏం చేస్తాము, విత్డ్రాలా విత్డ్రా. ఓకేనా. ఆ తర్వాత 1500 బ్యాంక్ ఇంట్రెస్ట్. బ్యాంక్ చార్జెస్. ఓకేనా. సేవ్ ఇన్ యువర్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. జననాయకం. ఓకేనా. ఇక్కడ నేను మీకు ఇది ఇస్తాను చూడండి, సింపుల్గా. సో కాపీ. ఆ తర్వాత అసైన్ అకౌంట్స్ టు అకౌంట్ సింబల్స్. ఓకేనా. ఒక నిమిషం. దానికంటే ముందు మనం ఏం చేయాలి అంటే, ఓకేనా, దానికంటే ముందు మనం ఏం చేయాలి అంటే, ఇది చేసే ముందర నేను FS00లోకి వెళ్ళేసేసి మనకి హౌస్ బ్యాంక్లో ఒకటి ఉంది చూసావా, మనకి ఇక్కడ ఇది చూసావా. ఓకేనా. నేను ఇక్కడ ఇస్తాను చూడు. ఆ తర్వాత సారీ FBZPలో మనకి బ్యాంక్ డిటర్మినేషన్లో 1500లో అవైలబుల్ అమౌంట్స్లో కాదు, బ్యాంక్ అకౌంట్స్లో. ఓకేనా. ఇది నా అవుట్ గోయింగ్ పేమెంట్, అంటే వెంటనే నేను పేమెంట్ చేస్తే ఈ అకౌంట్ నుంచి వెళ్ళిపోద్ది. ఓకేనా. మీకు దీన్ని చూపిస్తాను చూడండి, దీని పారామీటర్స్ చూపిస్తాను. ఇంకా తర్వాత ఏమి లేవులే, అవి నేను చూపిస్తాను మీకు. ఈ మూడే ఉన్నాయి నా దగ్గర. ఓకే, ఇట్స్ ఓకే. /FS00. ఇక్కడ చూసినట్లయితే ఈ 1 or 2 సబ్ బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కింద మెయింటైన్ చేయలేదా, తప్పు జరిగినదే. ఇప్పుడు నేను ఇది మెయింటైన్ చేయలేనే, సేవ్ చేయని ఇదే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్తుంది. ఓకే, సరే, ఇట్స్ ఓకే. నేనేం చేస్తానంటే క్యాన్సిల్, ఎస్, నాకు /FS00 103 చేస్తాను. does not exist. I will create with 1500. okay. Bank outgoing payment అకౌంట్. ఓకేనా. సో దీనికి మనకి ఓపెన్ ఐటమ్స్ కావాలి అంటే దాని ఫంక్షనాలిటీ నేను చెప్తాను.
తర్వాత G05 బ్యాంకు రిలవెంట్. ఓకేనా, ఫైన్. ఇది ఓకే. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి నేను దీన్ని 2 బదులు 3 చేస్తున్నాను. ఓకేనా, తర్వాత ఉంది కదా, ఒక ఐటమ్ ఉంది కదా. ఎస్, ఓకే. బ్యాంక్ ఛార్జెస్ అనేవి మనకి ఎక్స్పెన్సెస్ 400 500 మనకి ఉందా లేదు. 400 100 చార్జెస్, బ్యాంక్ చార్జెస్. మనకి ఇంట్రెస్ట్ అనేది మనకి ఇన్కమ్ కదా. ఓకేనా, $300 500 నేను జస్ట్ ర్యాండమ్గా యూజ్ చేస్తున్నాను. ఓకేనా, దీనికి వచ్చేసరికి నీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ కింద కాస్ట్ ఎలిమెంట్ కింద మనము ఇక్కడ ఓకే. యా, లెట్స్ డూ ఇట్. వన్ థింగ్ ఐ విల్ ఆల్సో టీచ్ యూ 11. ఐ పుట్ ఇట్ as 11 రెవెన్యూ అకౌంట్. ఓకే, సేవ్. సో మ్యాక్సిమము మనకి ఇవే ఉంటాయి. అంటే నీకు ఇంకొక నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, బట్ ఎవ్రీథింగ్ కెన్ బి క్లాసిఫైడ్ అండర్ దిస్ అనమాట. అంటే నీకు మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఒకటి, అవుట్ గోయింగ్ పేమెంట్స్. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఈబీఆర్ఎస్ అని చెప్పని మీకు ఉంటుంది కదా, ఎలక్ట్రానిక్ బ్యాంక్ రీకన్సిలేషన్ అని చెప్పని. దాంట్లో మీరు ఏం చేస్తారు, చెక్ సబ్మిటెడ్ బ్యాంక్ బట్ నాట్ కలెక్టెడ్. ఓకే, చెక్స్ ఇష్యూడ్ టు ద వెండర్ బట్ నాట్ అట్ బీన్ కలెక్టెడ్ అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంది, నువ్వు చెక్స్ ఇష్యూ చేసావు. ఓకేనా, అది బ్యాంకు అప్పుడు ఏం చేస్తావు, నువ్వు లైబిలిటీ, నువ్వు చెక్ ఇష్యూ చేసావు కాబట్టి వెండర్ అకౌంట్లో ఉంచకూడదు. ఓకేనా, దాన్ని నువ్వు వెండర్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసేస్తావు. ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడ చేస్తావు, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ కలెక్టెడ్ అనే స్టేటస్కి చేంజ్ చేసేస్తావు. దానికి మనం బుక్స్లో అంటే స్టేటస్ పెట్టుకుంటాం. ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక ఆ జిఎల్ అకౌంట్ వెండర్ అకౌంట్ నుంచి నీకు చెక్ ఇష్యూ చేశారు కాబట్టి జిఎల్ అకౌంట్ లైబిలిటీ అనేది ట్రాన్స్ఫర్ చేసేస్తాం. అంటే వెండర్ గారికి పేమెంట్ చేసేసాను, ఆ లైబిలిటీ నాకు ఈ చెక్స్ అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్లో ఉంది. ఎప్పుడైతే అక్కడ నాకు వాడు వెండర్ గారు ఆ చెక్ వాడు ఎన్కాష్ చేసుకుంటాడో అప్పుడు నాకు బ్యాంక్ స్టేట్మెంట్ పంపిస్తే ఆ వచ్చిన బ్యాలెన్స్ దీంట్లో క్లియర్ అయిపోవాలి. ఓకేనా, అది రూల్. ఓకేనా, అది ఎక్స్పెక్టేషన్. అర్థమైందా? సో అప్పుడు ఏమైందంటే దీని నుంచి క్లియర్ అవ్వగానే అప్పుడు ఏమైంది, మెయిన్ బ్యాంక్లో నుంచి పోయినట్టు చెప్తాం. అప్పుడు దాకా మెయిన్ బ్యాంక్లో నుంచి నాకు బ్యాలెన్స్ అనేది కట్ అవ్వలేదు. ఓకేనా, సో మెయిన్ బ్యాంక్లో నుంచి బ్యాలెన్స్ కట్ అవ్వదు కాబట్టి నేను మెయిన్ బ్యాంక్ పోస్ట్ అవ్వకూడదు. అప్పుడు ఏమైందంటే దీనికి పోస్టింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా, అలాగనే నాకు చెక్ వచ్చింది. మనకి చెక్ వస్తే మనం ఏం చేసాము, ఇన్కమింగ్ పేమెంట్లో వేసేస్తాం మనం. ఓకేనా, బ్యాంక్ కాడికి వెళ్ళేసేసి ఎన్కాష్ చేసుకుంటున్నాము. అప్పుడు దాకా ఏం చేస్తామంటే కస్టమర్ అకౌంట్ కానీ మనం క్లియర్ చేయట్లేదు. క్లియర్ చేసేసేసి కస్టమర్ అకౌంట్ కానీ వచ్చింది కాబట్టి బ్యాంక్ చెక్ దీంట్లో లైబిలిటీ అనేది ట్రాన్స్ఫర్ ఈ ఇన్కమింగ్ పేమెంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. మనకి ఎప్పుడైతే ఆ బ్యాంక్ కోడ్ కలెక్ట్ చేసుకొని మనకి డిపాజిట్ చేస్తారో మన మెయిన్ బ్యాంక్ అకౌంట్లో పడిపోద్ది. అప్పుడే మెయిన్ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడంగానే ఆ అమౌంట్కి ఈ అమౌంట్కి మనం లాక్ ఆఫ్ చేసుకోవాలి. అది ఒక సినారియో. రెండో సినారియో ఏం చేస్తాము, ఓకేనా, కస్టమర్ గారు మనకు డైరెక్ట్గా బ్యాంక్లో డిపాజిట్ చేశాడు. ఓకేనా, డైరెక్ట్ డిపాజిట్ చేశాడు. అప్పుడు ఏమైంది,
నీకు ఇన్కమ్ బ్యాంక్ స్టేట్మెంట్లో ఒక ఐటమ్ అనేది వచ్చింది. ఆ ఐటమ్ రాగానే అది నీకు కస్టమర్ అకౌంట్ కాడికి క్లియర్ అయిపోవాలి డైరెక్ట్గా. ఎందుకంటే మెయిన్ బ్యాంక్ అకౌంట్లో ఆల్రెడీ పోస్ట్ అయింది కాబట్టి నీకు మెయిన్ బ్యాంక్ అకౌంట్కి పోస్ట్ మన జిఎల్ అకౌంట్ పోస్ట్ అవ్వకుండా నీకు డైరెక్ట్గా నీ కస్టమర్ అకౌంట్ కాడికి పోస్ట్ అవ్వాలి, క్లియర్ అవ్వాలి ఇన్వాయిస్. అది ఎలా చూస్తావు, చిన్న చూస్తావు. ఓకేనా. బ్యాంక్ ఛార్జెస్. ఓకేనా. నువ్వు నీకు ఈ సర్వీస్ అందించినందుకు కానీ లేకపోతే నీ ఎస్ఎంఎస్ ఛార్జెస్, నీకు ఈమెయిల్ నోటిఫికేషన్స్ ఇవన్నీ అందించినందుకు కొన్ని ఛార్జెస్ అన్ని చేస్తారు అకౌంట్ మెయింటెనెన్స్ వాళ్ళకి. ఆ ఛార్జెస్ వస్తే ఏం జరుగుద్ది? ఓకేనా. ఎక్స్పెన్సెస్ లాస్ అది మనకి. ఓకేనా. ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ డెబిట్. ఓకే. క్రెడిట్ టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. నీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు పోతున్నాయి కాబట్టి ఈజీఎల్ అకౌంట్ నుంచి పోద్ది, ఈజీఎల్ అకౌంట్కి పడుతుంది. ఓకేనా. ఇంట్రెస్ట్ ఏమవుతుంది? నీకు వస్తుంది. ఓకేనా. సో ఈ బ్యాంక్ అకౌంట్కి అనేది ఏమైంది? నీకు క్రెడిట్ అవుతుంది. అలానే నీ హౌస్ బ్యాంక్లో డెబిట్ అవుతుంది. ఓకేనా. సో ఆ ఎంట్రీ ఎలా పోస్ట్ అయింది అనేది నేను చూపిస్తాను చూడు. ఓకేనా. అకౌంటింగ్ ఎంట్రీ చూపిస్తాను చూడండి ఇప్పుడు. అకౌంటింగ్ ఎంట్రీ ఏముంటుంది? ఫస్ట్ ఇన్వాయిస్ అప్పుడు ఏముంటుంది? ఇన్వాయిస్ అప్పుడు డెబిట్ టు జిఆర్ఐఆర్, క్రెడిట్ టు వెండర్ అకౌంట్ కదా. ఇప్పుడు ఏమైంది? వెండర్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్. ఓకేనా. సో ఈబిఆర్ఎస్. మెయిన్ బ్యాంక్ అకౌంట్. ఓకేనా. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఇది ఇక్కడ డెబిట్ అవుతూ ఒకటి ఇక్కడ ఇది ఇక్కడ ఇక్కడ క్రెడిట్ అవుతుంది, ఇక్కడ డెబిట్ అవుతుంది. ఓకేనా. ఈ ఓపెన్ ఐటమ్ మేనేజర్ జిఎల్ అకౌంట్ అనేది ఏమైందంటే బ్యాలెన్స్ అనేది 0 అయిపోతుంది. ఓకేనా. అల్టిమేట్గా ఓకేనా నీ వెండర్ అకౌంట్ డెబిట్ అవుతుంది, ఎందుకంటే వాడు నీకు పేమెంట్ అనేది చేశాడు కాబట్టి. నీ మెయిన్ బ్యాంక్ అకౌంట్ అనే దానికి నీకు ఇక్కడ బ్యాలెన్స్ అనేది పడుతుంది. ఓకేనా. క్లియరా? ఎంట్రీ. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసేసి ఇది ఏ అని పెడతాను. ఓకేనా. ఇక్కడ ఇది బి అని పెడతాను. బి వచ్చేసేసి కస్టమర్ మనకేమి ఇచ్చారంటే సరే మనం డైరెక్ట్ డిపాజిట్ చేసాం అనుకుందాం. ఓకేనా. ఇవన్నీ అనవసరంగా మనం డైరెక్ట్ డిపాజిట్ చేసేద్దాం. అదంటే మీకు రెండు కూడా ఒకసారి చూపించాను, ఎందుకంటే మన పైన ఒక జిఎల్ అకౌంట్ పోస్ట్ ఎలా చూపిస్తాను. ఇక్కడ డైరెక్ట్ డిపాజిట్ చేసాడు. ఈబిఆర్ఎస్ చేసినప్పుడు ఏమైందంటే ఓకేనా నీకు కస్టమర్ అకౌంట్ ఫస్ట్ డెబిట్ అవుతాడు. ఇప్పుడు మనకి బిల్లింగ్ వచ్చినప్పుడు డిపాజిట్ చేసినప్పుడు క్రెడిట్ అవుతాడు. సో ఇక్కడ ఏమైందంటే నీకు మెయిన్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ అవుతుంది టు మెయిన్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు కస్టమర్ క్లియరింగ్ అకౌంట్. రాలేదే అసలు రాలేదు. ఏమైంది? ఎక్కడ జాగ్రత్త చెక్ చేయి. ఓకేనా. సి వచ్చేసేసి బ్యాంక్ ఛార్జెస్. అంతేనా. మనం బ్యాంక్ ఛార్జెస్. ఓకేనా. ఛార్జెస్
బ్యాంక్ ఛార్జెస్లో నీకేమొస్తుంది అంటే డేటాలు టు మెయిన్ బ్యాంక్ అకౌంట్ డి వచ్చేసేసి నీకు ఏంటిది ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఈ కేసులో ఏమైంది నీకు డేటారు టు బ్యాంక్ ఇంట్రెస్ట్ అకౌంట్. ఓకేనా? సో ఇలాగ నీకు ఇది ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవుతాయి. ఓకేనా? ఇది ఒక ఎంట్రీ, ఇది ఒక ఎంట్రీ, ఇది ఒక ఎంట్రీ. ఓకేనా? సో ఈ ఎంట్రీలు అనేది పోస్ట్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు నీకు ఏ ఎంట్రీలకి ఏ జిఎల్ అకౌంట్ ఇవ్వాలో మొత్తం ఇక్కడ చూపించాను. ఓకేనా? లెట్స్ అసైన్ ద జిఎల్ అకౌంట్ విత్ ద సేమ్ బస్. ఎవరికి ఏం చేస్తుంది? Okay. So account symbols, right? So let's go and select all of these and assign the account symbols. Okay, new entries, account symbol. Okay, అకౌంట్ సింబల్ వచ్చేసరికి ఫస్ట్ మనం 1500 మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసేసి మెయిన్ బ్యాంక్ అకౌంట్. ఓకేనా? ఈ అకౌంట్ మెథడ్ అనేది మీకు నేను ఎఫ్ అని చూపిస్తాను. హెల్ప్ bank statement account modification field you can allocate as you want if controls account determination for bank sub accounts. With the help of this field you can direct the posting to a different bank sub account instead of standard one. Okay, leave this field blank or enter the mark plus if you do not want to use an account modification. Okay, బేసిక్గా ఏం చేస్తామంటే ఇక్కడ మనము ఇక్కడ ప్లస్ కానీ ఓకేనా పెట్టుకున్నాం అనుకోండి, మనం ఒక సబ్ అకౌంట్ కంటే బ్యాంక్ అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్ అలా పోవాలనుకున్నాం అనుకో, అప్పుడు నీకు అవుట్ గోయింగ్ పేమెంట్ అకౌంట్కి బ్యాంక్ సబ్ అకౌంట్కి లేదంటే డైరెక్ట్గా నువ్వు కస్టమర్ అకౌంట్ క్లియర్ అవుతున్నావా అవ్వట్లేదా అనే దాని గురించి ఇక్కడ మనం ఈ పెట్టే సింబల్ పెట్టి నీకు డిఫైన్ చేస్తాం. ఓకేనా? సో యూ కెన్ డైరెక్ట్ ద పోస్టింగ్ టు డిఫరెంట్ బ్యాంక్ సబ్ అకౌంట్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టాండర్డ్ వన్. ఓకేనా? ఉన్న దానికంటే ఇంకో దానికి మీరు పోస్ట్ చేసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ మనం అంటే డిపెండ్స్ అపాన్ అంటే నాకు ఒకే సబ్ అకౌంట్ పోవాలి, రెండు జిఎల్ అకౌంట్ పోవాల్సిన అవసరం లేదనుకుంటే మనం అక్కడ అది పెట్టుకుంటాం, లేదనుకుంటే మనం ప్లస్ పెట్టుకోవచ్చు. ఓకేనా? దెర్ ఈజ్ నో హార్మ్ ఇన్ హ్యావింగ్ ప్లస్. ఓకేనా? బట్ ఇక్కడ కరెన్సీస్ ఉన్నాయి చూసావా, ఇక్కడ కరెన్సీస్కి నువ్వు ప్లస్ పెడితే ఏమైంది, ప్లస్ పెట్టకపోతే ఏమైంది చూడు. ఓకేనా? కీ ఆఫ్ ద కరెన్సీ ఇస్ విచ్ అమౌంట్ ఇన్ ద సిస్టమ్స్ ఆర్ మేనేజ్డ్. లీవ్ దిస్ బ్లాంక్ ఫీల్డ్ ఇఫ్ యూ డు నాట్ వాంట్ టు యూజ్ ద డిఫరెంట్ కరెన్సీస్ ఇన్ ద జిఎల్ అకౌంట్. ఓకేనా? నువ్వు నీకు ఏ పేమెంట్ అయినా రావచ్చు. ఓకేనా? సో యూ బెటర్ ఆల్వేస్ పుట్ ప్లస్ హియర్. ఓకేనా? అర్థమైందా? కీ
of the currency in which amounts in the system are managed. ఓకే అంటే అకౌంట్ కరెన్సీ ఓకేనా ఓన్లీ యూఎస్డీలో పోస్ట్ అవ్వాలా లేకపోతే ఇంకో కరెన్సీలో కూడా పోస్ట్ అవ్వచ్చా లీవ్ దిస్ పేమెంట్ ఫీల్డ్ ఇఫ్ యూ డు నాట్ వాంట్ టు యూజ్ ద డిఫరెంట్ కరెన్సీస్ ఇన్ ద జిఎల్ అకౌంట్ నో ఐ వాంట్ టు యూజ్ మల్టిపుల్ కరెన్సీస్ ఓకే దిస్ కరెన్సీస్ కెన్ go for multiple ఓకేనా this is where we assign our main bank GL account this is where we assign our main bank GL account okay copy enter okay so next so I will go with the outgoing payment okay checks out plus outgoing payment మనము చెక్స్ బయటికి పంపిస్తున్నాం దాని అర్థం ఓకేనా చెక్స్ అవుట్ మనం వేరే వాళ్ళకి చెక్ ఇస్తున్నాం ఓకేనా దాని తర్వాత చెక్స్ ఇన్ చెక్ ఇన్ ఓకేనా ఆ తర్వాత బ్యాంక్ చార్జెస్ ఆర్ ఇంట్రెస్ట్ వాట్ ఎవర్ బ్యాంక్ చార్జెస్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ప్లస్ బ్యాంక్ చార్జెస్ వచ్చేసేసి 400 500 బ్యాంక్ ఇంట్రెస్ట్ వచ్చేసి 300 500 ఓకే సో సేవ్ మనం ఎంతవరకు చెప్పేసాం ఓకేనా సేవ్ చేసాం ఓకేనా నెక్స్ట్ మనం ఏవైతే ఇక్కడ క్రియేట్ చేసుకున్నామో ఇక్కడ మన పోస్టింగ్ రూల్స్ కూడా అవే క్రియేట్ చేసుకుంటాం నెక్స్ట్ ఓకే ఇది 4 డిజిట్ మాత్రం ఉంటుంది సో ఐ బెటర్ నాట్ టు డూ దిస్ ఐ షుడ్ హ్యావ్ డన్ డిఫరెంట్లీ ఇట్స్ ఓకే లెట్ మీ గో బ్యాక్ హియర్ checks in account symbols then in post chesana okay post kada let me take the screenshot define posting rules posting rules okay so okay let it be 15000 150 A 150 B 150 C 150 D 150 E okay rule okay let me put this here నేను ముందు దానికి మర్చిపోయాను
డిఫైన్ పోస్టింగ్ రూల్స్. ఇక్కడ బాగా క్లియర్గా అటెన్షన్ పే చేయండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ న్యూ 150A. ఓకేనా, ఇది మనకి ఏం అవ్వాలిరా అంటే అబ్బా బ్యాంక్ అకౌంటింగ్ పోస్ట్ అవ్వాలి. ఎందుకు? మన మెయిన్ బ్యాంక్ అకౌంటింగ్ ఫస్ట్ ఎంట్రీ పోస్ట్ అయింది కాబట్టి. ఓకేనా, ఇక్కడ ఎంట్రీ ఎలా పోస్ట్ అవ్వాలి? ఇది ఈబిఆర్ఎస్ కాదు. ఓకేనా, సో రెండు బ్యాంక్ అకౌంట్లకి అవుతుంది కాబట్టి నేను ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, ఫస్ట్ది. ఓకేనా, సో నెక్స్ట్ ఇప్పుడు ఈ కేసులో ఇక్కడ ఏమవుతుంది? అవుట్ గోయింగ్ మెయిన్ బ్యాంక్ ఏమవుతుంది? ఇక్కడ క్రెడిట్ అవుతుంది. ఓకేనా, మెయిన్ బ్యాంక్ ఈజ్ బికమింగ్ క్రెడిట్. ఓకే, సో 40 and 50. ఓకే, ఇక్కడ అకౌంట్ సింబల్ ఏమొస్తుందో మనం ఇదిగో ఏం చెప్పాను? మెయిన్ బ్యాంక్ అకౌంట్. మెయిన్ బ్యాంక్ అకౌంట్ అంటే మన అకౌంట్ సింబల్ ఏంటిది? ఇది ఈజీఎల్ అకౌంట్ వచ్చే సింబల్ కావాలి. ఓకేనా, అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే ఏంటిది? మనకి ఈజీఎల్ అకౌంట్ వచ్చేది కావాలి అకౌంట్ సింబల్. ఓకేనా, 100 103. ఓకేనా, డెబిట్ టు 103, క్రెడిట్ టు 100. సారీ, నేను రాంగ్గా ఇచ్చాను. డెబిట్ 40. ఓకేనా, డెబిట్ టు 103. ఓకేనా, అవుట్ గోయింగ్. ఇక్కడ సింబల్స్ నేను సెలెక్ట్ చేస్తాను. ఓకేనా, సో ఇక్కడ అకౌంట్ సింబల్స్ చెక్అవుట్, అవుట్ గోయింగ్. ఓకే, 50 క్రెడిట్ వచ్చేసేసి 50. ఇక్కడ వచ్చేసేసి నా మెయిన్ బ్యాంక్ అకౌంట్. ఓకేనా, ఇక్కడ నీకు సిస్టమ్ తెలిసిపోతుంది. డెబిట్ ఏజీఎల్ అకౌంట్ పోస్ట్ చేయాలి, క్రెడిట్ ఏజీఎల్ అకౌంట్ పోస్ట్ చేయాలి. సిస్టమ్ తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఓకేనా, ఇక్కడ ఏ డాక్యుమెంట్ టైప్ ఉపయోగించాలి అని అంటే నేను ఎస్ఏ ఉపయోగించాలి చెప్పి. పోస్టింగ్ టైప్ వచ్చేసేసి ఇది క్లియర్ చేస్తున్నావా లేకపోతే పోస్ట్ చేస్తున్నావా? పోస్ట్ చేయాల, పోస్ట్ చేస్తున్నావు. ఓకే, ఓకేనా, సేవ్. పోస్టింగ్ ఈజ్ 150 is not defined. అదేరా, ఓకే, మనం ముందర సేవ్ చేయలేదా? సేవ్, డేటా has been saved. Posting rule, save, data has been saved. Posting rule 150A అయితే కదా, 150A 150. ఇట్స్ ఓకే. ఓకేనా, సో నెక్స్ట్ ఐ వాంట్ టు క్రియేట్ అనదర్ ఎంట్రీ. ఓకే, సో ఇది మనం క్రియేట్ చేసాం. ఓకేనా, లెట్ ఇట్ బి న్యూ ఎంట్రీస్. సో ఇప్పుడు రూల్ నెంబర్ 2. ఓకేనా, రూల్ నెంబర్ 2 150B 150B. ఈ బికి మనం ఇక్కడ ఏమి ఇచ్చాం మనం? ఓకేనా, మెయిన్ బ్యాంక్ అకౌంట్ అనేది డెబిట్ అవుతుంది టు కస్టమర్ అకౌంట్ క్లియరింగ్ అవ్వాలి. ఓకేనా, సో ఇక్కడ చూడు నేను ఏం చేస్తున్నాను. బ్యాంక్ అకౌంటింగ్ ఇక్కడ మెయిన్ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. మెయిన్ బ్యాంక్ అకౌంట్ మెయిన్ బ్యాంక్ అకౌంట్. ఓకేనా, క్రెడిట్ ఏమన్నా నేను కస్టమర్ క్లియరింగ్ అకౌంట్ అని చెప్పాను. ఓకేనా, సో నాకు ఏ కస్టమర్ అయినా రావచ్చు. ఓకేనా, ఓకేనా, అప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడ నేను క్రెడిట్ పార్ట్ నేను ఏమి ఇవ్వను. ఓకేనా, అప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తా అంటే ఇక్కడ పోస్టింగ్ కాదురా బాబు, క్రెడిట్ కస్టమర్ క్లియరింగ్, క్రెడిట్ క్లియర్ క్రెడిట్ సబ్ అకౌంట్. ఓకే,
క్లియర్ సబ్ అకౌంట్ డెబిట్, క్లియర్ పోస్ట్ సబ్ అకౌంట్ డెబిట్, పోస్ట్ సబ్ అకౌంట్, పోస్ట్ క్రెడిటే కదా మనకి ఇది. క్లియర్ క్రెడిట్ సబ్ అకౌంట్, క్లియర్ క్రెడిట్ కస్టమర్ క్రెడిట్ అకౌంట్. ఓకేనా, సేవ్. ఓకేనా, డోంట్ వరీ, నేను ఈ స్క్రీన్ షాట్లన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, డోంట్ వరీ. ఓకేనా, న్యూ ఎంట్రీస్. ఓకేనా, బి అయిపోయింది. ఇప్పుడు సి ఏంటిది, ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి. ఓకేనా, బ్యాంక్ ఛార్జెస్ 150 ఇది కూడాను మనకి బ్యాంక్ అకౌంట్ పోస్టింగ్, బ్యాంక్ అకౌంటింగ్. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, బ్యాంక్ ఛార్జెస్ డెబిట్ క్రెడిట్ టు మెయిన్ బ్యాంక్ అకౌంట్. ఓకేనా, 50 క్రెడిట్ నా మెయిన్ బ్యాంక్ అకౌంట్, మెయిన్ బ్యాంక్ అకౌంట్, డెబిట్ నా బ్యాంక్ ఛార్జెస్ అకౌంట్. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ సిస్టమ్ తెలుసు ఏ జిఎల్ అకౌంట్ ఏది తీసుకోవాలి, జిఎల్ అకౌంట్ ఏది తీసుకోవాలి. ఓకేనా, బ్యాంక్ ఛార్జెస్, ఎందుకంటే మనం ఈ అకౌంట్ సింబల్స్ మనం ఆల్రెడీ జిఎల్ అకౌంట్ అసైన్ చేసాం కదా, సో అలాగా అది తెలుసు. ఇది వచ్చేసి జిఎల్ పోస్టింగ్. ఓకేనా, జిఎల్ పోస్ట్ జిఎల్ అకౌంట్. ఓకే, డన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ డి, న్యూ 150 డి. ఇది కూడా బ్యాంక్ అకౌంట్కి మనం పోస్ట్ చేస్తున్నాం. ఓకేనా, 40 మన మెయిన్ బ్యాంక్ అకౌంట్కి, మెయిన్ బ్యాంక్ అకౌంట్, 50 బ్యాంక్ ఇంట్రెస్ట్ అకౌంట్. మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కాబట్టి, సో ఆల్ గెయిన్స్ లాసెస్ ఆర్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్. సారీ, లాస్, ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్ ఆర్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్. ఓకేనా, సో ఇంట్రెస్ట్. ఓకేనా, ఎస్ఏ ఇది కూడా నాకు జిఎల్ అకౌంట్ పోస్ట్, జిఎల్ అకౌంట్ టు జిఎల్ అకౌంట్ పోస్ట్. ఇక్కడ ఇందాక మనం ఒకటి మిస్ చేసాము, చేస్తా ఉండండి. ABCD. ఇక్కడ నేను ఇందాక ఏం చెప్పానంటే సబ్ లెడ్జర్ పోస్టింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మెయిన్ బ్యాంక్ అకౌంట్, మెయిన్ బ్యాంక్ సబ్ అకౌంట్ ఉన్న పెట్టాను కదా, పోస్ట్ జిఎల్ అకౌంట్ పెట్టాను కదా, పోస్ట్ జిఎల్ పోస్ట్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. ఇక్కడ మనం క్రెడిట్ ఇచ్చాం, డెబిట్ ఇచ్చాం. ఒకసారి రూల్లోకి వెళ్తామండి. ఓకేనా, సో డెబిట్ టు మెయిన్ బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ టు బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇది క్లియరింగ్. ఓకేనా, ఇది వచ్చేసేసి నాకు డైరెక్ట్ అక్కడ క్లియర్ అవ్వాలని చెప్తున్నాను, పోస్ట్ అవ్వకుండా. ఎందుకంటే మనకు ముందు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అక్కడ క్లియర్ అవ్వాలని చెప్దామా. క్లియర్ అవ్వాలని చెప్తే మళ్ళీ నీకు కేటగిరీ అడిగింది. ఓకేనా, సరే. ఓకే, పోస్ట్ సబ్ అకౌంట్, పోస్ట్ సబ్ అకౌంట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ కదా, ఓడరా ఇది వచ్చాడు. మెయిన్ బ్యాంక్ అకౌంట్ కదా ఇది. ఇక్కడ నేను ఏం చేంజ్ చేయాలనుకున్నానంటే ఇక్కడ క్లియర్ చేసేద్దాం డైరెక్ట్గా ఒకేసారి అని ఆలోచిస్తున్నా. పోస్ట్ కూడా చేయొచ్చు, బట్ లేకుండా క్లియర్ కూడా చేయొచ్చు. క్లియర్ డెబిట్. ఓకేనా, పోస్ట్ సబ్ లెడ్జర్ కాదు, క్లియర్ డెబిట్ జిఎల్ అకౌంట్. ఓకే, క్లియర్ డెబిట్ జిఎల్ అకౌంట్, క్లియర్ క్రెడిట్ జిఎల్ అకౌంట్. ఇక్కడ మనం డెబిట్ చేస్తాం, డెబిట్ ఇది ఇచ్చుకోవచ్చు. మనం ఇక్కడ 4 కూడా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, నేను 1 ఇచ్చేస్తాను, గుర్తు చేయండి. ఒకసారి 4 ఇచ్చి కూడా చేసి చూద్దాం. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ 4 మీకు నేను రూల్స్ అనేవి చేసిస్తాను. ఓకేనా, ఓకే.
ఓకే. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మనకి అకౌంటింగ్ ఏంటి చాలా ఇంపార్టెంట్, అర్థమైందా? ఓకే, అర్థమైందా ఎవరికైనా? ఫైవ్ మీకు రావని కాదు, జనరల్ పోస్టింగ్ ట్రాన్సాక్షన్ టైప్. పోస్టింగ్ ట్రాన్సాక్షన్ టైప్లో MT 940 అనేది మనం ఇదిగో ఇది మనకి ఇంపార్టెంట్. MT 940 అనే ఫార్మాట్ని మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం. అదేదో జస్ట్ కీ, ఓకేనా? జస్ట్ కీ, ఇంకేముంది లోపల, నువ్వు లోపల క్లిక్ చేసిన కూడా ఏమవుతుంది నా లోపల, ఓకేనా? ఇది జస్ట్ ఏ కీ. ఓకే, అది MT 940 MT 101 అనేది నెక్స్ట్ డిఫైన్ చేస్తాం, ఓకేనా? సో ఇక్కడికి వచ్చేసరికి FCHI NCHK, ఓకేనా? నేను ఇప్పుడు ఏం చెప్తానంటే